రంగుల పండుగ హోలీ. ఈ పండుగ వెనుకున్న కథలు ధర్మాన్ని, భక్తిని తెలియజేస్తాయి. ఇప్పుడు ఈ హోలీ పండుగ గురించి మనం తెలుసుకుందాం. ధర్మ విజయాన్ని తెలియజేసే హోలీ కథ. మన హిందూ పురాణాల్లో హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఒక వరం పొంది దేవతలకు ఇబ్బందిగా మారాడు. హిరణ్యకశిపుడు, నాకు మరణం రాకూడదు, నన్ను నరుడు కాదు, మృగము కాదు, ఇంట్లోనూ కాదు, ఇంట బయట కాదు, పగలు కూర రాత్రి కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు అని వరం పొందాడు. ఈ వరంతో నేను అమరుడయ్యాను అనుకున్నాడు. తన కుమారుడు ప్రహ్లాదుడు మహావిష్ణువుకి భక్తుడు. ప్రహ్లాదుడిని విష్ణువుకి పూజించడం ఆపమని చాలాసార్లు హెచ్చరించాడు హిరణ్యకశిపుడు. తండ్రి ఎంత చెప్పినా ప్రహ్లాదుడు శ్రీ విష్ణువునే పూజించడం సాగాడు. హిరణ్యకశిపుడికి హోలిక అనే సోదరి ఉండేది. ఆమెకి అగ్ని దహించలేని వరం ఉండేది. ప్రహ్లాదుని నాశనం చేద్దామని చెప్పి తనని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలోకి వెళ్ళింది. ప్రహ్లాదు విష్ణునామ స్మరిస్తూ ఉండగా అగ్ని ప్రహ్లాదుని ఏమీ చేయలేదు. కానీ హోలికని ఆ అగ్ని దహించి వేసింది. అప్పటి నుండి ధర్మం నిలబడాలి, అధర్మం నాశనం అవ్వాలి అని మనం హోలికా దహనం చేస్తున్నాం. రాను రాను ఈ హోలికా దహనం అనేది హోలీ పండుగగా మారింది. ఈ హోలీ పండుగ జరుపుకుంటానికి మరొక కారణం కూడా ఉంది. శ్రీకృష్ణుడు తన నీలిరంగును చూసి మనసులో అనుకున్నాడు, నేనేమో నల్లగా ఉన్నాను, నేను ప్రేమిస్తున్న రాధేమో తెల్లగా ఉంది, నా ప్రేమను తెలియజేస్తే రాధ నా ప్రేమను ఒప్పుకుంటుందా లేదని కలవరపడుతూ ఉన్నాడు. కృష్ణుడు బాధపడడం చూసి యశోద కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ, నువ్వేం బాధపడకు, నువ్వు రాధపై రంగు వేయి, అప్పుడు రాధ నీకు నచ్చిన రంగులో మారుతుంది. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు రంగులు తెచ్చి రాధపై వేశాడు. రాధ కూడా తిరిగి రంగులు వేసి తన ప్రేమను తెలియజేసింది. హోలీ పండుగ అనేది కేవలం రంగుల పండుగ కాదు. ఇది మనలో ఉన్న ప్రేమ, స్నేహం, సమభావాలకు సంకేతం. ఇది హోలీ వెనుకున్న మహత్యం. మరి ఈసారి మీరు ఎవరికి మొదటగా రంగు పూశారు? అందరికీ హ్యాపీ హోలీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ది డివోషనల్ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.